రాజ్యసభ ఎన్నికలకు నగారా 15 రాష్ట్రాల్లో 56 స్థానాల భర్తీకి షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు. తెలంగాణ, ఏపీల్లో 3 చొప్పున సీట్లకు ఎన్నికాట. సో వీళ్ళు రాష్ట్ర వాళ్ళు కొంచెం బాగా రాశారు ఈ వార్తని, ఒక్కసారి చూడండి. ఇగో పెద్దలు ఎవరు, రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల. దేశవ్యాప్తంగా 56 స్థానాలకి ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 3 ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 3 ఖాళీలు ఉన్నాయి. 8వ తేదీన నోటిఫికేషన్. ఫిబ్రవరి అంటే ఇక రాబోయే నెల ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ జరగబోతున్నది. తెలంగాణలో కాంగ్రెస్కు 2 వచ్చే ఛాన్స్ ఉంది, బీఆర్ఎస్కు 1 దక్కే ఛాన్స్ ఉన్నది. హస్తం పార్టీలో 6 దాకా ఆశావహులు ఉన్నారట. బీఆర్ఎస్ నుంచి కవితకు ఛాన్స్ అట. మీరే తీసుకోర్రి, మీరు ఎందుకున్నారా ఆ పార్టీలో? మిగతా వాళ్ళంతా ఎందుకున్నారు? వాళ్ళ కాళ్ళు కడిగి అదే పనిలో ఉండండి, లేకపోతే వాళ్ళ ఇంట్లో పనికన్నా చేరండి, లేకపోతే అట్లన్నా అయిపోద్ది. ఉన్న 1 సీటు కూడా కవితకి ఇచ్చే ఛాన్స్ ఉందట. 3వ స్థానం పైన కాంగ్రెస్ దృష్టి పెట్టిందట. గులాబీ ఎమ్మెల్యేలతో రేవంత్ చర్చలు ఇందుకేనా? తెలంగాణలో ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ స్థానాలు. ఏప్రిల్ 2తో ముగుస్తున్న బడుగుల లింగయ్య యాదవ్, జోగునేపల్లి సంతోష్, వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ పదవీకాలం. ఏపీలో ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ స్థానాలు. ఏప్రిల్ 2తో ముగుస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్ర కుమార్, సీఎం రమేష్ రాజ్యసభ పదవీకాలం. 15 రాష్ట్రాల్లో ఏప్రిల్ 2, 3 తేదీల నాటికి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలు 56. ఫిబ్రవరి 8 నోటిఫికేషన్. నామినేషన్ల దాఖలకు ఆఖరి తేదీ ఫిబ్రవరి 15. ఫిబ్రవరి 16 నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణకి ఫిబ్రవరి 20 గడువు. ఫిబ్రవరి 27 పోలింగ్ ఫలితాలు. ఫిబ్రవరి 27 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందట. సో అదే రోజు రిజల్ట్స్ వస్తాయి. సో ఇట్లా ఈ రాజ్యసభ మీద ప్రధానమైన పోటీ కనబడతా ఉన్నది. మరి ఈ ముగ్గురులో ఎవరెవరికి ఇస్తారన్నది చూడాలి. బీఆర్ఎస్కి ఇప్పుడున్న వాళ్ళకి 39 ఎమ్మెల్యేల సంఖ్య కూడా ఉన్నది కాబట్టి వాళ్ళకు 1 స్థానం దక్కే అవకాశం ఉందట.